కోట్లు రైతులు ఏం అడుగుతున్నారు? కరెక్ట్, నువ్వు అమ్ముకుంటావు, బాగుంది, మా ల్యాండ్ తీసుకున్నావు, మాకేదో కొంత ఇస్తానన్నావు కదా, అది ఎక్కడా? ఆయనకు ఆన్సర్ లేదు. కొంతకాలం అడ్జస్ట్ అవుతారు. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి, ఒక 6 నెలల లోపల రాజధాని ప్రాంతంలో రైతులతోటి తిరుగుబాటు రాకపోతే నన్ను అడగండి. అక్కడ మా భూములు తీసుకొని నువ్వు ఎక్కడో సింగపూర్ అనో లేకపోతే అమెరికానో లేకపోతే ఇంకోటనో ఎన్ఆర్ఐ అనో వాళ్ళందరికీ మా భూములు కట్టిపెట్టి తక్కువ ధరలకి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి నువ్వేం చేయబోతున్నావు? ఇక్కడ గత 5 సంవత్సరాల్లో అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్. అంటే టెంపరీ బిల్డింగ్ అనేది టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, టెంపరీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయి సార్? అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ నిధులతో, మరి ఆయన టెంపరీ కట్టారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడతామని చెప్పేసి మన మోదీ చేత శంకుస్థాపన చేశారు. అంటే రేపు శంకుస్థాపన చేశారు. మోడీ గారితో రిమోట్ కంట్రోలే కదా, ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు, ఒక పలక తీసుకొచ్చేసి పలక మీద రాసేసి ఈ రిమోట్ తోటి కట్టను తీసేసి పంపించమన్నాడు. యాక్చువల్ ల్యాండ్ ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ కడుతున్నావు? నిజంగా కడితే అంత కట్టగలవా? కడితే నువ్వు 5 సంవత్సరాలు చేయగలవా? 5 సంవత్సరాలు నువ్వు చేస్తాను అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతాయి? కాబట్టి నేను 3 సంవత్సరాలు చేస్తానన్నాడు. 3 సంవత్సరాలు ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందో నాకు చెప్పండి. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది, రేపు నెక్స్ట్ మంత్ కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సోవర్ ఇప్పుడంతా టెండరింగ్ లో ఉన్నట్టుంది. టెండరింగ్ లో వాళ్ళకి మొత్తం కుదరాలా, L1 రావాలా, L1 ఎవడో చూడాలా, వాళ్ళ దగ్గర మళ్ళీ ఎంత అవుతారో తెలియదు. కాబట్టి ఇవన్నీ గందరగోళాల మధ్య నీకు అమరావతి రాజధాని ఇంకొకసారి పెండింగ్ పడే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కనపడుతూ ఉంది. కోటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు ఉన్నారో పోయారో మాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదు సార్. ఎందుకని అంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? గతంలో సరే అమరావతి రైతులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము మీ మీద అయితే విమర్శలు చేస్తూ వచ్చారు, 3 రాజధానులు ఏంటి, అదేంటి, ఇదేంటి అని చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన స్టాండ్ ఏంటి అనేది కూడా చెప్పట్లేదు రాజధానికి సంబంధించి. ఆయన అసలు స్టాండింగ్లో ఉన్నాడో సిట్టింగ్లో ఉన్నాడో అర్థం కావట్లా. అవునా? సిట్టు స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చున్నాడంటే మోడీ కన్నా ఎక్కువ ఊడేసిపోతున్నాడు. అసలు ఈ దగ్గర నేర్చుకోవాలని 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, అసలు అక్కడ ఇండస్ట్రీ లేకుండా చేసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నాడు. రియల్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. అంతెందుకు పిఠాపురంలో తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని వెలివేస్తే, సోషల్ బాయ్కాట్ చేస్తే మాట్లాడటం లేదు. డెమోగ్రఫీ దెబ్బతింటుంది అనుకున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులు కానీ పేదలకు కానీ లేదా మైనారిటీస్ కానీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఆయన మాట్లాడటం లేదు. రేపు రైతులందరూ కూడా మా భూమిని తీసుకెళ్ళి నువ్వు 20 కోట్లకు అమ్ముకునే పని అయితే మా సంగతి ఏదో చెప్పబోయంటే దాని మీద మాట్లాడటం లేదు. అంటే రైతుల పక్షాన ఉన్నాడా, పేదల పక్షాన ఉన్నాడా, దళితుల పక్షాన ఉన్నాడా, ఎవరి పక్షాన్ని ఈయన చంద్రబాబు వెనకాల ఉన్నాడు. సీట్లు కూడా చంద్రబాబుకి వెనకాల వేసుకొని కూర్చుంటున్నాడు. వీరైతే దగ్గర ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఉంటుంది, ప్రోటోకాల్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఆయన తర్వాతే కదా. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతే కదా. ఉప ముఖ్యమంత్రికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇట్స్ ఓన్లీ ఒక అలంకారం అలా ప్రోటోకాల్లో ఉండిపోయింది. బట్ వాట్ ఆర్ జాబ్ చార్ట్ ఏంటి? టెల్ మీ, డిప్యూటీ సీఎం జాబ్ చార్ట్ ఏంటి నాకు చెప్పండి. సరే, ఆయనే కాదు లేకపోయినా ఆయన మంత్రిగా కొన్ని శాఖలు ఉన్నాయి, కొన్ని శాఖలు నిర్వహిస్తున్నారుగా, ఆ శాఖలకు సంబంధించి ఆయన పనులు చేసుకుంటారు. అంటే డిప్యూటీ సీఎం అనే దానికి నేననేది టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో ఆయన వర్క్ ఏంటి, జాబ్ చార్ట్ ఏంటి, ఏముండదు. రాజ్యాంగ పరంగా అది ఏం లేదు కదా, ఏం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ ఒకటి, ఎన్విరాన్మెంట్ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్. ఇదే ఫారెస్ట్ అంటే పాపం రామచంద్రారెడ్డి ఇల్లు ఎక్కడ ఉందో, ఎన్ని సర్వే నెంబర్లు సరిగా ఉన్నాయా లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీకి ఒకటి కట్టుకున్న దానిలో సరిగా ఉందా లేదా. ఆఖరికి ఏమైంది, కొండందవి ఎరిగిన పెట్టినట్టుగా ఎక్కడో ఒక చోట ఎంఆర్ఓ తప్పు చేసింది అనుకో, సర్వేయర్ తప్పు చేసింది అనుకో, ఇది పొరపాటున ఇక్కడికి వచ్చింది కాబట్టి జగన్ చేసిన తప్పు తీసేసామండి. జగన్ గారు తీసుకున్నప్పుడేమో ఎవరికి ఎంత డబ్బు రావాలో ఆ డబ్బు ఆయన ఇచ్చేసి పర్ఫెక్ట్గా కొనుక్కున్నాడు. గవర్నమెంట్ వాళ్ళే సర్వే చేస్తే ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు వాళ్ళందరూ శాంక్షన్ చేసిన తర్వాత దాన్ని డబ్బు కట్టి రైతుల దగ్గర కొనుక్కున్నాడు. వాటిల్లో ఇప్పుడు ఆ కోడిగుడ్డు మీద ఏకర్లు అవుతా ఉన్నట్టుగా దాని మీద తప్పులు ఏమైనా జరిగాయా చూడండి. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ సర్వే నెంబర్ మారింది, సర్వే నెంబర్ మారింది కాబట్టి అది ఎవరు తప్పు? డిపార్ట్మెంట్ తప్పు, మార్చేసుకుంటారు. ఆయన దానిలో బిజీగా ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మోడీ గారు వచ్చారు, రెండోసారి ప్రధానమంత్రిగా, ఆయనకు ఉన్నా లేకపోయినా వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు సాధించింది ఏంటి? ఏమన్నా కొంత గ్రాంట్గా తీసుకురాగలిగారా? కనీసం అడగలేదు కదా. కనీసం నీకు ఇంతకుముందు రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ స్టేటస్ వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బతుకుతుంది. ఆయన రావటం వల్ల కాదు, ఆయన అక్కడ కూర్చొని ఇచ్చినా దీనికి ఆక్సిజన్ వచ్చినట్టే. ఆయన తీసుకొచ్చి కనీసం దాని మాట ఎత్తకుండా ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు మోడీ గారితో మాట్లాడాలంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాన్ని మాట్లాడాలంటే భయపడిపోతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వైజాగ్ వచ్చాడు,
అవును. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఉపన్యాసంలో చెప్పాడు ఆయనకి, నాకు నా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మాత్రం ముఖ్యం, మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అన్నాడు. కానీ ఆయన ఇవ్వలేదు. కనీసం అడిగాడు కదా అనేది అడిగాడు. ఇక్కడ ఎందుకు అడగలేకపోతున్నారు? ఓకే. సో ఇట్స్ ఎ క్వశ్చన్ కదా. మీరు కూటమిగా ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే కూటమిగా వచ్చారు కాబట్టి ఇంకా బలంగా ఉంటారు వీళ్ళు, కేంద్రం నుంచి ఏమైనా తీసుకొస్తే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందేమో అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే పాపం ఒంటరివాడి కాబట్టి మోడీని ఇంకా గట్టిగా అడగలేకపోతున్నాడేమో, ఆయనకన్నా ప్రాబ్లం ఉందేమో అని అనుకున్నా, ఆయన అడిగినంత గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినంత గట్టిగా, రిక్వెస్ట్ చేసినంతగా, లేదా రిప్రజెంటేషన్ ఇచ్చినట్లో కనీసం వీళ్ళు హాఫ్ ఇంచ్ కూడా కదలలేకపోతున్నారు. కాబట్టి హౌ కెన్ యూ థింక్ దట్ ఐ మీన్ రాజధాని ఏరియా ఈజ్ గోయింగ్ టు డెవలప్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇస్తాంబుల్ లాగనో లేకపోతే ప్రపంచ రాజధాని స్థాయి లాగనో ఎలా వస్తుంది? ప్రపంచ స్థాయి రాజధాని అంటే అసలు ఏంటి డెఫినేషన్ ఏంటి సార్? నేను అడుగుతున్నాను, ఏంటి అసలు ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ దేశానికి రాజధానిలో ఆ దేశానికి రాజధాని అవే గొప్పగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు అమెరికాకి వెళ్తే వాషింగ్టన్ డీసీ, ఇప్పుడు లండన్, ఇవన్నీ మనం వాషింగ్టన్ డీసీ పోతే ఎట్లా ఉంటుంది తెలుసా? మామూలు బిల్డింగ్ లానే ఉంటుంది. అదే నీకు ఒక 100 అంతస్తుల బిల్డింగ్ లాగా లేకపోతే 1000 ఎకరాల్లో లేవు. అది మహా ఉంటే ఒక 5-6 ఎకరాల్లో ఉంటుంది. ఆఫీస్ లాగానే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ కట్టుకున్న హెడ్ క్వార్టర్ లాగా కనబడుతుంది. అది క్యాపిటల్. ఈ ప్రపంచ స్థాయి రాజధాని అంటే నాకు అసలు అర్థం కావట్లా. ఏంటిది? దీనికి ఏమన్నా మనకి లేకపోతే ఫోన్లో సిరిని అడిగితే ఏమన్నా చెప్పుద్దా? లేకపోతే ఏ ఒకటి వచ్చింది కదా, వాట్ ఈస్ మెన్ బై ప్రపంచ స్థాయి రాజధాని గారు చెప్తున్నారు కదా, అమరావతి కూడా ఏ రాజధాని అని. మరి ఆ ఏ ఎలా చెప్తారు అనేది చూడాలి మరి ఆయన చెప్పేది. ఏముంది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. మనకి ఇప్పుడు గట్టిగా ఒక మనిషిని చూసి మామూలుగా ఇక్కడి నుంచి నవ్వటం వేరు, ప్లాస్టిక్ నవ్వటం వేరు. అంతే కదా. ఏ కూడా ప్లాస్టిక్ టైపే కదా. ఇప్పుడు నువ్వు అడిగితే ఏదో ఒకటి ఇస్తుంది, ఆడదేది చేసేస్తే టెక్నాలజీ ఉంది కాబట్టి ఇస్తుంది. అది సంథింగ్ లైక్ ఏ లైబ్రరీ. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ ఫిజికల్ క్యాపిటల్, రియాలిటీ నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్ లాగా చేస్తావు? ఎట్లా బ్రోచర్ లాగా తయారు చేస్తావు? ఎట్లా బొమ్మలు చూపిస్తావు? ఇదేమన్నా నిన్న చేసినటువంటి మనం శాటిలైట్ పెట్టి బాంబింగ్ చేయటమా పహల్గామ్లో? కాదు కదా. వీటన్నిటిని రైతులను మోసం చేయటం కోసం కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం ఈరోజు అమరావతిలో కనపడుతోంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన వర్గాలకు సంబంధించిన ప్రజలకు చెప్పండి, ఇక్కడ మోసం జరుగుతూ ఉంది, ఇక్కడ అన్యాయానికి గురి అవుతూ ఉన్నారు, వీళ్ళ ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధాని పక్కన పెట్టండి, అసలు ఏమొస్తాయో ఏమరావో తెలియవు. మొన్నటిదాకా బుడమేర పొంగింది సార్ అక్కడ, ఎవడు రాలా. వాళ్ళందరూ కూడా చూసుకున్నారు, ఫోటోలన్నీ చూసుకున్నారు, ఈ ఏరియా సరికాదు అనుకున్నారు. ఎందుకు వరల్డ్ బ్యాంక్ ఆ పరిస్థితిలో వచ్చి కూడా చూసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఏం తీసుకొస్తున్నావు? నువ్వు ల్యాండ్ ఇస్తే వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చాలా మంది ఇస్తారు. మన చాలా సెజలు చూసాం మనం. 100,000 ఎకరాలు తీసుకొని కట్టే కంపెనీలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. అతను ఎవరో మన సినిమా డైరెక్టర్ రామానాయుడు గారికి ఇచ్చినటువంటి విశాఖపట్నం స్టూడియోలో రియల్ ఎస్టేట్ జరిగిందని వెనకెందుకు తీసుకున్నట్టు చేశారు. సో ఇక్కడ కూడా రేపు ఏం జరగబోతోంది? ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు అలొకేట్ ఒక 100 acres 50 acres ల్యాండ్ టు ది ఇండస్ట్రియలిస్ట్స్, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు డూ ది అకార్డింగ్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్, అప్పుడు నువ్వే వెనక తీసుకోవాలిగా ఖచ్చితంగా. అంటే ఇదేనా పని? వెనకపోవటం ముందుకు రావటం అమరావతి పని అంటే ఇదేనా? ఇప్పుడు ఏదో మళ్ళీ అన్నారు, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ భయం. ఇప్పుడు మళ్ళీ చెప్పేసి మీరు 1 year అయింది ఆల్మోస్ట్. 1 year లో పరిపాలన మీరు మోడల్గా చూపించలేకపోయారు. అన్ని అబద్ధాలతోటి మీరు పాపం ప్రజలు నమ్మారు, ఓటేశారు. 1 year దాకా మీరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేంటి జగన్ రావాలని కోరుకుంటున్నారు. పాపం మా పిల్లోడు ఏదైతే ఏ మాటకు ఆ మాటే ఇస్తానన్నా ఇచ్చాడు, నేను ఇవ్వలేనన్నది ఇవ్వలేనని చెప్పాడు. ఇతనేమో ఆశ చూపించాడు. ఆ ఆశకు చూసి మేము మోసపోయాము, ఓటేసాము, కానీ ఏమీ ఓట్లేదు. కాబట్టి అతనే బెటర్ కదా అని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో పొరపాటున మళ్ళీ అతను వస్తే మాకు ఇబ్బంది ఏంటని ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళేమో కోరుకుంటున్నారు, వీళ్ళేమో భయపడుతున్నారు. ఈ కోరిక భయం మధ్యలో రాజధాని ఉంటుందా? భయం ఉంటే అసలు ప్రజలు ఎందుకు ఇస్తారు? ముందు ప్రభుత్వం దాన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు సరే 1 ఏడాది అయిపోయింది, మరి 3 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 3 ఏళ్లలో పూర్తి అయ్యేది అంతా, అక్కడ కట్టే ఆఫీసులు ఏంటి, కనీసం ప్రభుత్వ భవనాలన్నా కడతారా లేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. జరిగేది కాదు సార్.